పెంపొందింపచేయడం ఈ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశాలుగా ఇది మొదటిసారి భారతదేశంలో చిన్న పరిశ్రమల సంస్థను చట్టపూర్వకంగా చేయడం ద్వారా గుర్తించడం జరిగింది. చిన్న పరిశ్రమల్లో 3 స్థాయిల్లో ఉత్పత్తి, సేవా సంస్థలను గుర్తించడంతో పాటు వాటికి ఆసక్తి ఉన్న వ్యక్తులు, సంస్థలతో వాటి సమస్యలను చర్చించడానికి, సలహాలు తీసుకోవడానికి, అదేవిధంగా పరిష్కరించేందుకు ఆ సమస్యలను అవకాశం ఆ రకంగా ఏర్పడింది. అంటే ఎప్పుడైతే ఈ చట్టం ఏర్పడిందో తద్వారా 3 స్థాయిలలో సేవా సంస్థలను, ఉత్పత్తి సంస్థలను గుర్తించడం జరిగింది. వాటితో సంబంధం ఉన్న వ్యక్తులందరితోనూ సలహాలు, సంప్రదింపులు, సమస్యలకు చర్చలు, వాటి పరిష్కారాలను గురించి ఆలోచించడం అనేది మొదలైంది ఈ చట్టం ద్వారా. ఈ చట్టంలో ఏం అంశాలు ఉన్నాయో చూద్దాం. చిన్న సంస్థలు అంటే ఏమిటి? మొదట భారతదేశ ఆర్థిక వ్యవస్థలో చాలా పురాతన కాలం నుండి ఉంటున్న పరిశ్రమ కుటీర పరిశ్రమ, చిన్న పరిశ్రమ. కనుక దీనికి భారతదేశ ఆర్థిక వ్యవస్థలో చాలా ప్రాధాన్యత ఉందని చెప్పవచ్చు. గ్రామాలు స్వయం సమృద్ధి సాధకాలుగా ఏర్పడడంతో కుటీర పరిశ్రమ అట్లా చేయడంలో కుటీర పరిశ్రమ ముందంజలో ఉందని చెప్పవచ్చు. మనం చూసినట్లయితే కొన్ని ప్రాంతాలు కొన్ని విషయాలకు ప్రసిద్ధి. చేనేతకు కొన్ని ప్రాంతాలు, మన కొండపల్లి బొమ్మలకు, నిర్మల్ బొమ్మలకు, తర్వాత చక్కెర శుద్ధి కర్మాగారాలు, ఇట్లాంటి ఆయా ప్రాంతాలలో కొన్ని ప్రత్యేకమైన అంశాలు అభివృద్ధి చెందడం మన దేశంలో చూస్తున్నాం. అందులో చిన్న గృహ లేదా కుటీర పరిశ్రమలు ఎక్కువగా అన్ని ప్రాంతాలలో దాదాపుగా ఆయా ప్రాంతాలలోని అంశాల ప్రత్యేకతలతో నడవడం మనం చూడవచ్చు. ఇక్కడ చూస్తే భారతదేశ సంస్కృతిని ప్రతిబింబింప చేయడంలో, విదేశాలకు తెలియజేయడంలో కుటీర పరిశ్రమల పాత్ర చాలా ఎక్కువని చెప్పవచ్చు. మన కుటీర పరిశ్రమలు విదేశాలలో ఎనలేని గిరాకీని కలిగి ఉన్నాయి. పరిశ్రమల తాలూకు ఉత్పత్తులైతేనేమి, సేవలైతేనేమి. ఇవి అయినప్పటికీ చాలా వరకు ఆ అవసరాలను తీర్చేవిగా లేకుండా ఉండడం ఒక కారణంగా కూడా మనం చూడవచ్చు. కారణం ఈ సంస్థలకు తగినంత ప్రోత్సాహం లేకపోవడమే. ఇక్కడ బ్రిటిష్ వారు మన దేశాన్ని పరిపాలించిన కాలంలో వారి పరిపాలనా విధానాల వల్ల ఈ పరిశ్రమలు వెనుకబడ్డాయని చెప్పవచ్చు. బ్రిటిష్ వారి పరిపాలనా తీరు వలన ఈ పరిశ్రమలకు ప్రాధాన్యత సన్నగిలింది. వీటిని పునరుద్ధరించడంలో జాతీయ నాయకులు, స్వాతంత్ర సమరయోధులు కొంతమంది చాలా కృషి చేసినప్పటికీ అది ఇచ్చిన ఫలితం ఆశాజనకంగా లేదన్నట్టుగా చూడవచ్చు. ఇలా స్వాతంత్రం సంపాదించిన తర్వాత ఆర్థిక వ్యవస్థలో ఈ పరిశ్రమలకు ఉన్న ప్రాధాన్యతను గుర్తించి ఆ రకంగా వీటిని తిరిగి అభివృద్ధి చేయడం అవసరమనే ఆలోచనను ప్రభుత్వం చేసి అందులో భాగంగా వివిధ చట్టాలను, పథకాలను ప్రవేశపెడుతూ రావడం జరిగింది. అయినప్పటికీ ఇంకనూ ఇవి అంత ముందుకు రాలేని పరిస్థితిలో ఉన్నట్లుగా మనం చూడొచ్చు. తక్కువ పెట్టుబడితో ఉత్పత్తిని చేసే పరిశ్రమనే మనం ఒక్క మాటలో చిన్న పరిశ్రమ అని అనవచ్చు. ఇవి సాధారణంగా కుటీర పరిశ్రమలై ఉంటాయి, గృహ పరిశ్రమలై ఉంటాయి. అంటే గృహంలోని, కుటుంబంలోని సభ్యులందరి చేత చేపట్టబడుతున్న పరిశ్రమలై ఉంటాయి. వెదురు పరిశ్రమలు, గంపల తయారీ, బొమ్మల తయారీ, తర్వాత చేతి వృత్తుల పనులు, నైపుణ్యాలు, బొమ్మలు, కలంకారీ డిజైన్లు, అలంకరణలు, తరువాత బట్టలపై రంగులను అద్దే పరిశ్రమలు, చిత్రాలను, బొమ్మలను ముద్రించే పరిశ్రమలు, చిత్రలేఖనం వంటి కళను పెంపొందింపజేసే పరిశ్రమలు, కొన్ని ప్రత్యేకించి చిన్న సాధనాలపైన కూడా
తమ నైపుణ్యాలను చూపగలిగే పరిశ్రమలను కూడా మనం చూడవచ్చు. చిన్న బియ్యపు గింజ పైన కూడా చాలా అంశాలను నమోదు చేసి అంటే వాటిని చెక్కి చూపే నైపుణ్యం కలిగిన చిన్న కళాకారులు మన దేశంలో చాలామంది ఉన్నారు. చిన్న బియ్యపు గింజ పైన అదేవిధంగా అగ్గిపెట్టెలో పట్టగలిగే పట్టు చీరలు తయారు చేసిన సంస్కృతి కూడా మనదే. అంటే అగ్గిపెట్టెలో పట్టగలిగినంత పట్టు చీరను కూడా తయారు చేశారంటే దాని నైపుణ్యం ఎంత సున్నితంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అటువంటి సంస్థలు భారతదేశంలో కొల్లలు. ఇక్కడ చూస్తే ఏ సంస్థనైతే తక్కువ పెట్టుబడి పెట్టి తక్కువ ఉత్పత్తిని చేపడుతూ గృహ పరిశ్రమగా కుటుంబ సభ్యుల సహాయంతో నడిచే పరిశ్రమగా ఉందో దాన్నే చిన్న తరహా పరిశ్రమ అని అనవచ్చు. ఇందులో కుటుంబ సభ్యులందరూ కలిసి అంటే కుటుంబ యజమాని మరియు తదితర సభ్యులందరూ కలిసి తాము ఉంటున్న తమ ఇళ్లలోనే వారు ఒకరికొకరు సహాయం చేసుకోవడం ద్వారా ఈ పరిశ్రమలను కొనసాగించడం చూడవచ్చు. ఈ తరహా వర్గీకరణను చేస్తున్నప్పుడు ప్రభుత్వం వీటికి పెడుతున్నటువంటి పెట్టుబడి ఆధారంగా వాటిని వర్గీకరణ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మనం ఆ వర్గీకరణను గమనిస్తే అవి పారిశ్రామిక రంగాలు, తర్వాత సేవా రంగాలుగా విడగొట్టినట్టయితే పారిశ్రామిక రంగాల కిందికి సూక్ష్మ తరహా సంస్థలు, చిన్న తరహా సంస్థలు, మధ్య తరహా సంస్థల వర్గీకరణ వస్తుంది. ఇక సేవా సంస్థల కిందికి వస్తే సేవా సంస్థలలో కూడా సూక్ష్మ రంగానికి చెందినవి, చిన్న సంస్థలు, మధ్య సంస్థలు, ప్రత్యేక నిధుల ఏర్పాటు ద్వారా ఏర్పాటైన సంస్థలు, రుణ సదుపాయాల ద్వారా పెంపొందించబడిన సంస్థలు, బాకీల దీని తాలూకు మొత్తాలను సులభంగా వసూలు చేసుకునే సంస్థలుగా మనం చూడవచ్చు. రకరకాల సంస్థలలో ఈ రకాల సంస్థలన్నిట్లో మనం తెలుసుకోబోతున్న సంస్థలు పరిశ్రమ రంగంలోనూ సేవా రంగంలోనూ 2 రంగాల్లోనూ ఉండడం గమనిస్తాం. పారిశ్రామిక రంగంలో సూక్ష్మ, చిన్న తరహా, మధ్య తరహా పరిశ్రమల చట్టం MSMED అంటే మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల అభివృద్ధి చట్టం 2006 ప్రకారం వస్తువులను తయారు చేస్తున్న సంస్థలను ఈ రకంగా 3 భాగాలుగా సూక్ష్మ, చిన్న తరహా, మధ్య తరహా సంస్థలుగా వర్గీకరించారు. అందులో భాగంగా ఈ సూక్ష్మ సంస్థలు పరిశ్రమల రంగానికి చెందిన ఒక సంస్థలోని ప్లాంట్ యంత్రాల ఆధారంగా దానిపై పెట్టిన పెట్టుబడి ఆధారంగా వాటిని సూక్ష్మ సంస్థలుగా నిర్ధారించడం జరిగింది. అంటే 25 లక్షల లోబడి పెట్టుబడిని గనక పెట్టి ఉంటే అట్లాంటి సంస్థలు సూక్ష్మ సంస్థలుగా పరిగణించబడతాయి. అంటే ఏ పరిశ్రమలో అయితే ప్లాంట్ యంత్రాలు వంటి స్థిరాస్తుల పైన పెట్టిన పెట్టుబడులు 25 లక్షలకు లోపుగా ఉంటే వాటిని సూక్ష్మ సంస్థలుగాను, అదేవిధంగా 25 లక్షల నుండి 5 కోట్ల మధ్య ఉంటే వాటిని చిన్న తరహా సంస్థలుగాను, 10 కోట్లు అంటే 5 కోట్ల నుంచి 10 కోట్ల మధ్య ఉన్నట్టయితే అటువంటి సంస్థలను మధ్య తరహా సంస్థలుగా పరిగణించడం జరిగింది. అంటే ఈ చట్టం కింద పెడుతున్న పెట్టుబడి ప్లాంట్ యంత్రాలపైన పెడుతున్న పెట్టుబడి ఆధారంగా ఆ సంస్థలను ఆయా వర్గాల కిందికి పరిగణించడం జరిగిందన్నమాట. ఇక సేవారంగ సంస్థల్లో కూడా ఇటువంటి సంస్థలను మనం చూడవచ్చు. ఇందులో సూక్ష్మ సంస్థలు, చిన్న సంస్థలు మరియు మధ్య తరహా సంస్థలుగా పిలువబడాలంటే ఆ సంస్థలు పెట్టుబడి విషయానికి వస్తే పరికరాలపైన పెట్టే పెట్టుబడులు, అంటే సేవా సంస్థల్లో సేవను అందించేందుకు పరికరాలను
వివిధ రకాల పరికరాలను ఉపయోగించడం జరుగుతుంది. అటువంటి పరికరాలపై పెట్టే పెట్టుబడులు 10 లక్షలు దాటకుండా ఉన్నట్లయితే సూక్ష్మ సంస్థలని, 10 లక్షల నుండి 2 లక్షల వరకు ఉన్నట్లయితే వాటిని చిన్న సంస్థలని, 2 కోట్లకు దాటి ఉన్నట్టయితే 5 కోట్ల వరకు ఉంటే వాటిని మధ్య తరహా సంస్థలుగా గుర్తించడం జరిగింది. అంటే 10 లక్షలకు లోపు 10 నుండి 2 కోట్లు, 10 లక్షల నుండి 2 కోట్లు, అదేవిధంగా 2 కోట్ల నుండి 5 కోట్లు. ఈ రకంగా సేవా రంగంలో ఉండే సంస్థలను వాటి యొక్క విడి పరికరాల విలువల ఆధారంగా, పెట్టుబడుల ఆధారంగా నిర్ధారించడం జరిగింది. ప్లాంట్ యంత్రాల ఆధారంగా చూస్తే 25 లక్షలకు లోపు, 25 లక్షల నుండి 5 కోట్లు, 5 కోట్ల నుండి 10 కోట్లు ఈ రకమైన వర్గీకరణ చూడవచ్చు. సేవను ఆధారంగా చేసుకుంటే 10కి మించకుండా 10 లక్షలకు, 10 నుండి 2 కోట్లకు, 2 కోట్ల నుండి 5 కోట్లకు ఆ వర్గీకరణను పెట్టుబడి ఆధారంగా చూడవచ్చు. ఇక ఇవే కాకుండా ప్రత్యేక నిధులను వీటి కోసం ఏర్పాటు చేయడం చూడవచ్చు. ఇటువంటి సంస్థల విషయానికొస్తే ఇటువంటి సంస్థలను అభివృద్ధి పరిచేందుకు, ప్రోత్సాహాన్ని ఇచ్చేందుకు, ఇందులో పోటీతత్వాన్ని పెంచేందుకు వివిధ నిధులు, వివిధ కార్యక్రమాలు, అభివృద్ధి పథకాలలో అవసరమైన రుణ సదుపాయాలు, ప్రభుత్వ విభాగాలు, సంస్థలు అవసరమైన కొన్ని వస్తు సేవలను ఈ సంస్థల నుండి తప్పనిసరిగా కొనుగోలు చేయాలనే నిబంధనలు ఈ చట్టంలో పేర్కొనడం జరిగింది. అంటే వీటికి ఇచ్చే ప్రోత్సాహకాలే కాకుండా వాటికి ప్రోటీని పెంపొందింపజేయడం ద్వారా ఆరోగ్యకర